అంటే నేను మై క్వశ్చన్ అగైన్ ఐ విల్ రిపీట్. ఒక ఒక దాంట్లో బాగా మనీ స్పిన్నింగ్ దాంట్లో ఉండి దీనిలోకి వచ్చి ఒక రిస్క్ అఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు ఏదో ఒక మైండ్లో ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది కెరీర్లో. ఒక గేమ్ ప్లాన్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంతమంది ఉంటారు, ఏదో ఎవరో తీసే సినిమాల్లో చిన్న పెట్టుబడి పెడతారు, అది బాగుంది అనుకుంటే ఇంకేదో చేస్తారు, తర్వాత వాళ్ళు ఫైనల్గా వచ్చి ఫిల్మ్ నగర్లో కూర్చుంటారు పెద్ద ఆఫీస్ తీసుకుని సినిమాలు చేస్తామని చెప్పి ఒక గేమ్ ప్లాన్. అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్? అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ అ హీరో లీవింగ్ యువర్ టెలివిజన్ ఏరియా? అంటే సార్ దెర్ ఇస్ నథింగ్ లీవింగ్ అండ్ సెలెక్టింగ్ సార్. ఇప్పుడు ఇంక ఈ జనరేషన్లో ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వేస్ వచ్చింది. ఇప్పుడు చాలా విధాలుగా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రేక్షకుల్ని. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వైవల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను ఆలోచించింది ఏంటంటే సార్, హౌ ఇట్ ఈస్ కమింగ్. నేను టెలివిజన్ ఎలా వచ్చినప్పుడు తీసుకున్నాను, నేను ప్లాన్ చేయలేదు. బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే అడపదడప ఇది చేస్తూ ఉండాలి అని నేను అనుకోలేదు. బికాస్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను టెలివిజన్ చేశాను. అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ ఫిలిం, ఐ వాంటెడ్ టు బీ రియల్లీ స్పెషల్. అంటే కంబ్యాక్ ఇచ్చినప్పుడు అన్నీ మీరు అన్నట్టు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్తో రాకపోతే ఏదో వచ్చింది, ఛాన్స్ వచ్చింది, యాక్ట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ చేసుకుంటే కాదు కదా. ఐ వాంట్ టు బి సీరియస్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో ఇటే ఉంటానేమో సార్, బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ అదే నీ గేమ్ ప్లాన్ ఏంటన్నా అది అడిగింది. మీరే గేమ్ ప్లాన్ అన్నారు, ఎలా చెప్తాను సార్? ఐడియా అట్లీస్ట్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్ సార్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్. ఎందుకంటే యు ఆర్ వెరీ సీరియస్ ఇంటూ దిస్ బిజినెస్ కదా, బిజినెస్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ బిజినెస్ ఆఫ్ బికమింగ్ ఎ హీరో, ఆల్ దట్. కానీ అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని జరగలా. ఇది టెలివిజన్లో ఇట్స్ సో హ్యాపెండ్. సోమన్ బాబు గారు ఎప్పుడు అంటుండేవారు, ఇట్స్ సో హ్యాపెండ్ అండి నా కెరీర్ అని. అలాగే ఇప్పుడు బట్ దిస్ ఈజ్ ఎ వెరీ ప్లాన్డ్ అటాక్. ఎస్ సార్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కానీ అంతకుముందు 30